ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు హాట్గా సాగుతున్నాయి. దాంట్లో ఇప్పుడు అన్న చెల్లి మధ్య వారుగా ఈ మొత్తం కూడా ఈ రాజకీయాలు ఇప్పుడు హాట్గా నడుస్తున్నాయి. ఎందుకంటే మొన్నటి దాకా కూడా తెలంగాణలో రాజకీయం చేసిన వైఎస్ షర్మిల, రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల ఎవరైతే ఉన్నారో ఇప్పుడు కాంగ్రెస్, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా వచ్చి ఇక్కడ నేరుగా జగన్మోహన్, తన అన్న జగన్మోహన్ రెడ్డి మొత్తం ప్రభుత్వం మీదమే నేరుగా విమర్శలు చేస్తుండటంతో ఇదంతా కూడా హాట్ టాపిక్ అయింది. ఈ మీడియా అట్రాక్షన్ కూడా ఈ షర్మిల చుట్టూ తిరుగుతుంది. అంటే ఈ జగన్ని నేరుగా టార్గెట్ చేస్తారా, ఏమాత్రం విమర్శిస్తారు అని ఇంతకాలం ఎదురు చూసిన మీడియా సంస్థలు కానీ మిగతా ప్రజలు కానీ ఇప్పుడు ఈ రాష్ట్రంలో ఏపీలో అసలు అభివృద్ధి లేదు అంటూ షర్మిల మొత్తం కూడా అభివృద్ధిని చర్చించడానికి సవాలు విసురుతున్నాను అనేది అన్ని మొత్తం కూడా షర్మిల ఒక సవాలుగా తీసుకొని చర్చకి తెరదీయటంతో మొత్తం కూడా వైకాపా నేతలంతా కూడా, అంటే ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా తన చెల్లెల మీద ఇండైరెక్ట్గా పంచులు వేసే స్థాయికి ఈ రాజకీయం ఎదిగింది. దీనివల్ల కాంగ్రెస్ పార్టీకి ఏదైనా సరే లబ్ధి చేకూరుతుందా, లేకపోతే అంటే పూర్తి స్థాయిలో మునిగిపోయిన ఏపీలో మునిగిపోయి ఉన్న కాంగ్రెస్ పార్టీకి కొంత లేవటానికి ఏదైనా ఇదంతా ఉపయోగపడుతుందా అనేది చర్చ పెద్ద ఎత్తున నడుస్తుంది. ఏదైనా సరే ఇప్పుడు వైకాపాలో ఉన్న మార్పులు చేర్పులు వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నట్టయితే ఈ వైకాపాలో టికెట్లు రాని వాళ్ళంతా కూడా ఇటు తెలుగుదేశంలో చేరలేక, లేకపోతే ఇటు జనసేన తెలుగుదేశం వాళ్ళు ఇమ్మడలేక అక్కడ కూడా టికెట్లు వచ్చే అవకాశం ఉండదు. కాబట్టి కొంతమంది కాంగ్రెస్లోకి, అంటే షర్మిల్ని చూసుకొని కాంగ్రెస్లోకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది. మొత్తం మీద కాంగ్రెస్కి ఒక బూస్ట్గానే ఈ షర్మిల మంతం, అంటే ఒక రాజశేఖర్ రెడ్డి, అంటే రాజన్న బాణంగా కాంగ్రెస్ పార్టీ షర్మిలని జగన్మోహన్ రెడ్డి మీదకి వదిలిననే చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పటిదాకా కూడా జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పుకొని ఇంతకుముందు పాదయాత్ర చేసిన షర్మిల ఇప్పుడు నేరుగానే, అంటే రివర్స్ అటాక్ చేస్తూ తన అన్న, అంటే కుటుంబంలో ఉన్న ఒక విభేదాల కారణంగా మొత్తం పార్టీలో, కాంగ్రెస్ పార్టీలో చేరి ఇదంతా చేయటం వల్ల ఇది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. దీని వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది అనేదైతే వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె షర్మిల అనే విషయాన్ని కూడా మర్చిపోయిన రీతిలో ఇప్పుడు వైసీపీ నాయకులు కూడా పూర్తి స్థాయిలో అటాక్ చేయటం మొదలుపెట్టారు. అయితే ఈ మొత్తం వ్యవహారం ఎటు దారి తీస్తుంది, మొత్తం కూడా అన్నా చెల్లెళ్ళ మధ్య వారుగానే ఈ మొత్తం విమర్శలు వస్తాయా, లేకపోతే పార్టీ పరంగా ఉంటాయా అనేది అయితే ఇంకా చూడాలి. ఈ పరిణామాల నేపథ్యంలో ఇటు అంటే షర్మిల వల్ల జగన్కి నష్టం జరుగుతుందా, లేకపోతే తెలుగుదేశానికి లాభం జరుగుతుందా అనేది అయితే పూర్తి స్థాయిలో ఒక చర్చ వస్తుంది. అయితే క్రిస్టియన్ ఓట్లని ఆకర్షించే రీతిగా తాను క్రిస్టియన్ని అని చెప్పుకుంటూ మొత్తం క్రిస్టియన్లకి జగన్ ఏమీ చేయలేదు అనే రీతిలో ఈ మొత్తం కూడా షర్మిల అటాక్ చేస్తుండటంతో ఈ మొత్తం వ్యవహారంలో చూసినట్టయితే ఈ క్రిస్టియన్, బీసీ, దళిత్ వీటన్నిటిని ఓట్లని జగన్కి దూరం చేసే విధంగా షర్మిల రాజకీయం చేస్తున్నట్లుగా క్లియర్ కట్గా కనిపిస్తోంది. ఇది భవిష్యత్తులో తెలుగుదేశానికైతే ఒక ప్లస్ పాయింట్గా మారే అవకాశంగా ఉందని అయితే చెప్పొచ్చు.